సినిమాలు చేసిందాక చూపించాడే, అది రేపు రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం బాబు అంటే సినిమాలు చూపిస్తూ ఉన్నాడు. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చి, సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే. అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ ఎస్ భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వీ హ్యావ్ ఏ చిన్న Q&A సెషన్ అండి, ఒక 4 ప్రశ్నలు తీసుకుందాం మనం. యా, సో క్విక్గా స్టార్ట్ చేసి క్విక్గా ఎండ్ చేద్దాము. ఒక 2 చైర్లు తీసుకున్నాండి పైకి, ఫాస్ట్గా. ఎస్, యా, కూర్చో. ఓకే, సో మీరు అడిగితే వారు చెప్తారు. ఇప్పుడు వైరల్ వెంకట్ గారు మిమ్మల్ని అడుగుతారు. సురేష్ గారు నమస్కారం అండి. వెంకట్ గారు నమస్తే సార్. సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందంటే అది చెప్తున్నారు. సో మిస్ అయ్యాను. నేను నిన్న మిస్ అయ్యాను, కానీ 80% చూస్తాను మళ్ళీ ఎలాగ. సో మీరు ఆల్రెడీ తమిళ్లో చూశారు, తమిళ్లో చూసి మీకు నచ్చి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పుడు తమిళ ప్రేక్షకులకు కొంత వాళ్ళ టేస్ట్ వేరు ఉంటుంది కదా. సో మీరు దాన్ని అబ్జర్వ్ చేశారు, ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనేది. ఇక్కడ ఎలాంటి టేస్ట్ సినిమాలు ఆదరిస్తారనేది తెలుగు వాడిగా నేను ఉన్నా కాబట్టి 16 సినిమాలు నేను అలాంటి సినిమాలు ఎంచుకున్నామట. సో ఆ ఇది ప్రేక్షకుల్లో ఆ ఇమేజ్ ఉంది. సో సురేష్ మంచి సినిమా చేస్తాడు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో చేసిన సినిమా ఇది. సో మరి ఎక్కువ ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి అంత చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరు, డైరెక్టరో లేకపోతే నటినట్లు ఎవరైనా ఒకరు వస్తే ఇంకా చాలా బాగుండేది. ఆవిడేమో ఈ సినిమా తర్వాత బాగా బిజీ అయిపోయి 3 సినిమాలు 4 సినిమాలు కంప్లీట్ అయిపోయారు. ఆ తర్వాత 2 సినిమాలు షూటింగ్ లో ఉన్నాడు. షూటింగ్ ఆపి ఇక్కడ రావటం అనేది అది ఎన్ని ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, ఇక్కడ మనకందరికి తెలిసిందే. సో అది మళ్ళీ నెక్స్ట్ సండే అంటే నాకు సండే వస్తానంటే సండే కూడా కుదరదండి, ఈ లోపు రిలీజ్ అయితే తీసేద్దాం అని చెప్పేసి కేవలం వాళ్ళిద్దరు బిజీగా ఉండే కారణంగా రాలేదండి. ఇలా అంటే డబ్బింగ్ సినిమాలో చేస్తారా, లేకపోతే మీరు స్ట్రైట్ మూవీ ఏమన్నా చేసే అవకాశం ఉందా ఫ్యూచర్? ఆల్రెడీ చేశాను నేను. ఇప్పుడు తర్వాత డెఫినెట్ గా తప్పకుండా ఈ బ్లాక్ బస్ షీట్ అయితే నెక్స్ట్ మొదలైతే అదే. నా క్వశ్చన్ సురేష్ గారు కానీ సాయి చరణ్ కానీ, అంటే మీరు సినిమా తమిళ సినిమా రిలీజ్ అవ్వకముందే చూసానన్నారు కదా, తీసుకున్నారు కదా రైట్స్, తెలుగులో రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ అయింది? ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. సో సినిమా చాలా బాగుంది, నేను చూశాను. అవును, 4th వీక్ వచ్చేప్పుడు యాక్చువల్గా సైమల్టేనియస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక ₹2 కొంటే అప్పుడు ₹5 చెప్పారు. సో అంత బడ్జెట్ పెట్టి రిసీవ్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. సో దానికోసమని టైం తీసి పర్లేదు రిలీజ్ అయిన తర్వాత మనం చేయొచ్చు అని చెప్పేసి చేయడం జరిగింది. అంతే, వేరే సినిమా కంటెంట్ చాలా బాగుంది, కానీ మీరు కూడా రిలీజ్ కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు. 250 థియేటర్స్ వరకు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఓటీటీ 350 వరకు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఓటీటీ ఇష్యూ నెక్స్ట్ డేనే ఉంది. దాన్ని అయినా పుష్ చేయడానికి మీరు అయినా డిస్కస్ చేయలేదు? డెఫినెట్గా, అంటే ఒక సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం జరుగుతుంది 100%. దాన్ని బట్టే ఇండస్ట్రీకి కోఆపరేషన్ అనేది ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఉంటాయి, అలాగే ఈ సినిమాకి సహకరిస్తారని అనుకుంటున్నాను. 100% బాగుందండి, మంచి కంటెంట్ తీసుకొచ్చినారు తెలుగు వాళ్ళకి. సురేష్ గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మై బేబీ ఏం చూసి ఈ సినిమాని పిక్ చేశారు మీరు అసలు? చిన్న బేబీ తల్లి వాళ్ళిద్దరి సెంటిమెంట్ ప్లస్ మెయిన్ అదర్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్, ఇవన్నీ అద్భుతం. నా సినిమాలు గతంతో పోలిస్తే డెఫినెట్ గా ఇది మరో ప్రేమిస్తే మరో జర్నీ సినిమా అవుతుంది అనే నమ్మకంతో సినిమా చేశాను.
నేను ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టర్ చూశాను, చెప్పిన నైట్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూశాను. నా జడ్జిమెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తాం. తెలుగు ఆడియన్స్ కి ఏవైతే నచ్చుతాయి ఇవన్నీ కొన్ని చూసుకుని నేను ప్రతి సినిమా కొంటాను. అలాగే ఈ సినిమా కూడా చూసుకున్నాను. ఇంకా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తెలుగు వర్షన్ చూసిన తర్వాత 100% కన్ఫర్మ్ కన్షాట్ అనుకున్నాను, చేశాను. మీ జడ్జిమెంట్ సక్సెస్ అయ్యింది. నేను రాత్రి సినిమా చూశాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. అలా ఇందాక చెప్పేశాం. ఇప్పుడు మీరు ఇందులో పాత్ర సురేష్ కొండేటి గారిని ఏ విధంగా మీరు నమ్మి సింగిల్ పేమెంట్ ఇచ్చారు ఆయనకి? అదే అది ఎట్లా ఆయన జర్నీ ముందు నుంచి జర్నీ చేస్తున్నానండి. సో క్రిటిక్ ఆస్పెక్ట్స్ లో కొంచెం స్టోరీ అసెస్మెంట్ మంచి, సో టేస్ట్ కూడా సింక్ అయింది. ఓకే. ఐ నీడ్ టు బిలీవ్ సమ్మన్ కదా, సో ట్రస్ట్ చేసాను. అండ్ ఈ నెవర్ ఫెయిల్డ్ అస్, నన్ను అయితే ఫెయిల్ చేయలేదు. సో కంటెంట్ నాకు బాగా నచ్చింది. వాళ్ళకి నాకు కూడా మంచి లాంచ్ అయింది. మంచి కథను తీసుకొచ్చాను. సో అలా కుదిరింది అంతే. ఇట్స్ లైక్ డెస్టినీ. బట్ జర్నీ ముందు చాలా రోజుల నుంచి ఉంది. నేను చాలా రోజులు ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు కొలాబరేషన్. ఇప్పుడు సురేష్ గారు ఈ సినిమా కంటెంట్ మీతో పాటు చాలా మంది నచ్చి ఉంటారు. మీరు వెళ్ళి ఆ రోజు చూసారు. ఇది ఏమైనా పోటీ ఉందా లేదా డైరెక్ట్ మీకే ఇచ్చేసారా? బీభత్సంగా ఆయన పోటీ ఇందాక చెప్పాను కదా, రిలీజ్ ముందు ఆయన 5 రూపాయలు చెప్తే నేను దాన్ని నా ఇన్ఫ్లుయెన్స్ తో నా గుడ్ విల్ తో దాన్ని 2 రూపాయలకి తీసుకున్నాను. ప్లస్ ఎప్పటికీ ఇంకా చాలా పోటీ ఉంది. వాళ్ళకి నమ్మకం నేను చేసిన అంతకుముందు సినిమాల గురించి నా గురించి కొంచెం తెలుసుకుని నా మీద నమ్మకం ఇచ్చిన ఆ నిర్మాతకి, ఆ దర్శకుకి, టీం అందరికి థ్యాంక్స్. ఓకే. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా అంతమంది రావడం కూడా మీ మీద ఉన్న నమ్మకం, అన్ని థియేటర్లు రావడం, ఎనివో అన్ని అంశాలు కలిసి వచ్చిన అంశాలు. అవును. ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ అంటే నేను వచ్చిన కొత్తలో యార్లగడ్డ రావుల్ గారు అని గుంటూరు ఆయన ఉండేవారు. ఆయన సినిమా కొంటే డెఫినెట్ గా మిగతా ఏరియాలు అందరూ కొనేవారు. ప్లస్ ఆయన కొంటే సూపర్ హిట్ సినిమా. అలా నేను వెస్ట్ గోదావరి నేను 80 సినిమాలు చేశా. స్టూడెంట్ నెంబర్ 1, ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఈడియట్, అల్లరాముడు, సంతోషం, టాగూరు, చిరంజీవి గారి సినిమా టాగూరు, శంకరాదాయ ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేశాను. ఆ టైంలో ఆయన తర్వాత వచ్చిన పేరు నాకు. సురేష్ కొండేటి సినిమా కొన్నాడంటే గ్యారంటీ ఇట్టాను. నేను కొన్నంత ఫస్ట్ వెస్ట్ గోదావరి ఓపెన్ చేస్తే మిగతా ఏరియాలో అయిపోయారు. అలా పేరు తెలుసుకున్నాం. అలాగే ఈ సినిమాలు కూడా వరుస సక్సెస్ ఇచ్చాం. ఓకే. ఆల్ ది బెస్ట్. సురేష్ కొండేటి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు ఇప్పటి వరకు అన్ని తమిళ్ ఫిలిమ్స్ రిలీజ్ చేశారు. తెలుగు స్ట్రైట్ ఫిలిం ఎందుకు చేయలేదు? ఇక్కడ హీరోలు ఎవరు లేరా, లేదంటే మీకు చేయడానికి ఇష్టం లేదా? అంటే నాకు ఒక్కొక్కటి ఒక ఇమేజ్ ఉంటుంది. నువ్వు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు నాకు తెలుసు. నీ ఇమేజ్ కూడా ఎందుకు వస్తా రాదు కదా. అలాగే నేను ఎలాంటి క్వశ్చన్ కొంతమంది తెలుసు. అట్లాగా ఒకరి ఇమేజ్ ఎవరి ఐడెంటిఫై అలా ఉంటుంది. సో అలాగే నాకు ఫస్ట్ అలా వచ్చింది కాబట్టి నేను మధ్యలో చేసా. నేను కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. షాక్ సినిమా, రవితేజ సినిమా అప్పుడు ఫస్ట్ నేనే కొలాబరేట్ చేశాను. రాంగోపాల్ వర్మ, సురేష్ కొండేటి ప్రొడ్యూసర్లో సురేష్ కొండేటి పైన, తర్వాత కింద రాంగోపాల్ వర్మ, రవితేజ మన హరిశంకర్ ఫస్ట్ సినిమా. దాని డిస్ట్రిబ్యూషన్ మొత్తం మనం తీసుకుని ప్రొడక్షన్ షూటింగ్ టైంలో కలిసి చేయడం జరిగింది ఆ సినిమా. తర్వాత ఫెయిల్ అయింది. మనకి ఇది కలిసి రాదు, మనకి ఇదే బెస్ట్ అని చెప్పేసి అప్పుడు తగ్గా. తర్వాత మన శకల శంకర్ తోటి అతను హీరోకి ఇంట్రడ్యూస్ చేస్తూ చేసి వేరే పార్ట్నర్తో కలిసి ఆ సినిమా చేశాను. తర్వాత ఎందుకంటే నేను చాలా సినిమాలు తెర వెనుకలు ఉన్నా. ఇది స్టేట్ సినిమాలు తెర ముందు లేదు, డబ్బింగ్ సినిమాలు తెర ముందు అన్న. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ప్రతిదీ బ్లాక్ బస్టర్. అది ఒక ప్రొడ్యూసర్గా ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సంతోషం ఓనర్ అండ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, జర్నలిస్ట్, ఇప్పుడు పిఆర్ఓ, హీరోగా కూడా ఒక సినిమా రాబోతుంది, వీరాభిమాని అని. నిన్నే ఆ టీజర్ చూసాం, కళ్ళు చెదిరిపోయింది నిజంగా. సో అది ఎప్పుడు రిలీజ్ అవుద్ది, దాని గురించి ఏమైనా అప్డేట్లు ఇస్తారా? అది 100% నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే. అది డెఫినెట్ గా చూసిన తర్వాత మీరందరూ ఈ సినిమాకి ఎంత అప్రిషియేట్ చేశారు. సినిమా అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే సినిమా అది. అంత గొప్ప సినిమా. నా పెర్ఫార్మెన్స్ ఏంటి పక్కన చేస్తే సినిమా కంటెంట్ అలాంటి కంటెంట్ దాంట్లో అసలు మామూలు సూపర్ కంటెంట్ అనమాట. ఒక మంచి మెసేజ్ కూడా అందరికి నచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ ఉంది సినిమా అది. సో అందరినీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా. ఓకే. అండ్ ఈ సినిమా వరకు వస్తే ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసే సినిమాల్లో ఇది హైయెస్ట్ థియేటర్కల్ రిలీజ్, 350+. సో ఇక్కడ స్ట్రైట్ తెలుగు ఫిలింకే అన్ని థియేటర్లు రావు. అన్ని థియేటర్లు ఎలా తెచ్చుకున్నారు? అండ్ డిఎన్ఏ అనే తమిళ్ ఫిలిం కదా, ఆ టైటిల్ ఎందుకు మార్చారు మై బేబీగా? ఈ సినిమా చూసినప్పుడు నాకు ప్రతి సినిమా సరే అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తా,
ఫస్ట్ మన జర్నీ అనే సినిమా ఉంది కదా, ఆ సినిమాది తమిళ్లో ఎంగేయం ఎప్పోదు. ఆ సినిమా ఎంగేయం ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ సినిమా కొంతమందికి నచ్చలా. నేను ఆ సినిమా షూటింగ్ టైంలో తీసుకున్నాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నాకు ఈ టైటిల్ వద్దండి, నేను వేరే టైటిల్ పెట్టుకుంటాను. మురుగదాస్ గారు, ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్టర్ అంటే మీ ఇష్టం అండి అన్నారు. తర్వాత కొంతమంది అబ్జెక్షన్ పెట్టారు. పెడితే లేదు నాకు అది వద్దంటే అని నేను ఆలోచించి రాత్రి 3 గంటలకి శివాని, ఈ సినిమాకి ఎవరైతే డిజైన్ చేశాడో వర్కింగ్ టైటిల్ శివ, రాత్రి 3:30 ఫోన్ చేశా. శివ నాకు ఈ సినిమా ఇది జర్నీ అనే టైటిల్, నాకు ఆ జర్నీ కావాలి, బస్సు ఒకటి కింద యాక్సిడెంట్ గా నాకు సింబల్ కావాలి అని చెప్పి తనకు ఫోన్ చేశా. చేస్తే తను తెల్లారినప్పుడు పంపించాడు. 6 గంటలు పంపిస్తే నేను మురుగదాస్ గారి పట్టుకు చూపించాను. సార్ నా టైటిల్ ఇదంటే అద్దరిపోయింది సార్, సూపర్ సార్ అన్నారు. తర్వాత కొంతమంది నచ్చకపోతే లేదు నాకు ఈ టైటిల్ కంపల్సరీ కావాలి, టైటిల్ అంటే నేను సినిమా చేస్తాను. ఇక్కడ మొండికి వేసుకుని జర్నీ అని సినిమా చేశా. అలాగా నేను ఆ సినిమా ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఈ సినిమా చూసినప్పుడు కూడా ప్రొడ్యూసర్లు నేను సినిమా ఫస్ట్ నా బిడ్డ అంటూ సినిమా చూసే కాదు. సో మై బేబీ అంటే అనేది బాగా పట్టుకుంటుంది. ఇది రెలవెంట్ టైటిల్, డిఎన్ఏ అనేది అది అంత తెలియక అంత పనికిరాదు అని చెప్పేసి నేను వెంటనే టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి సినిమా కొన్నప్పుడు ప్రొడ్యూసర్ అయితే షాకు. ఈ టైటిల్తో మేమే చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేదండి, మీరు నిజంగా సూపర్ అనే టైటిల్ అని అన్నారు. సో మనకి ప్రేక్షకుడు రప్పించడం కోసం కావాల్సింది మెయిన్ టైటిల్. ఆ టైటిల్ బట్టే ఈ మధ్యన తమిళ టైటిల్ తెలుగులో చాలా మంది పెట్టేస్తారు, అలా అర్థం కావట్లా. ప్లస్ మన డైరెక్ట్ పెట్టేస్తారు. ఓకే, అదేంటంటే యూనివర్సల్ గా ఉంటుంది, ప్లస్ దాని మీద ఆల్రెడీ హ్యాష్ టాగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ టైటిల్ అన్ని లాంగ్వేజ్ ఉంది కాబట్టి అలా ఉండే కొన్ని సినిమాలు ఓకే, అసలు అర్థం కాని టైటిల్తో చాలా మంది ఈ మధ్య వస్తాయి. అలాగే అర్థమయ్యే టైటిల్తో రావాలని ఉద్దేశంతో నేను ఈ సినిమా దీనికి మై బేబీ అని పెట్టడం జరిగింది. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చాలా గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటి? ఒకటి కరోనా, 2 ఇండస్ట్రీలో ఓటీటీ డామినేట్ చేయడం. ఇదివరకు ఏంటంటే నేను సినిమా ఒక సంవత్సరం, నాకు తెలిసి ప్రీమియర్ సినిమా 3 years తర్వాత నేను ఎప్పుడు చేశా. తర్వాత అందరూ మర్చిపోయిన సినిమాని లేపి తీసుకొచ్చి చేసిన సినిమా అది. సో అలా ఇప్పుడు ఏంటంటే వన్స్ ఓటీటీలో రిలీజ్ అయిపోయిన తర్వాత మన ఏ సినిమాని డబ్బింగ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు చిన్న సినిమాలు అంటే 30 days 50 days చేసేస్తారు రిలీజ్లు. కాబట్టి ఆ భయం వేసి మనం ముందు చూసినా కానీ సరిపోవట్లా. ప్లస్ ఇప్పుడు థియేటర్లు కూడా ఆఫ్టర్ 5 weeks తర్వాత వాళ్ళు 40% 30% వచ్చేస్తాయి, ఇవ్వట్లేదు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వట్లా, వర్క్ షేర్ ఇవ్వట్లా. సో ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఈ టైంలో మనకు కరెక్ట్ కాదు అని చెప్పి సైమిల్టేనియస్ సినిమాలు అయితే మనం చేయదు. సైమిల్టేనియస్ చేయాలంటే ఆడు ఎలా తీసాడో తెలియదు, ఎలాంటి కథో తెలియదు, ఏంటో తెలియదు. ఇదైతే మనం చూజీగా చేసుకోవచ్చు. కనీసం ఫస్ట్ కాక వచ్చిన తర్వాత మనం చూసైనా ఎక్కువ సినిమా అలా చేసాం, కొన్ని ఏమో సైమిల్టేనియస్ గా రిలీజ్ చేసిన సినిమాలు నేను చేసిన వాటిలో. అంటే రెడీమేడ్ సినిమాలు ఇంకా తీస్తా ఉంటారు అంటే నాన్న ఇవన్నీ కూడా సైమిల్టేనియస్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ మందు అనుకుని చేసిన సినిమాలే. మన విక్రమ్ అనుష్క సినిమా అది అట్లా చేయడం జరిగింది. హాయ్ సురేష్ గారు. ఆయన మా నమస్తేమ్మా. నాకైతే మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి. చెప్పండమ్మా. నేను అసలే చిన్న సెంటిమెంట్ సీన్ చూసినా ఏడ్ చేస్తా. ప్రేమిస్తే చూశాను, అమ్మో ఇంకా చూడకూడదు ఇలాంటి సినిమాలు అనిపించింది. అంతలా నాకు ఒక 2-3 days నాకు చాలా ఇదైపోయింది. తర్వాత జర్నీ అయితే ఒక 100 times చూసుంటా. మా ఇంట్లో వాళ్ళు రోజు అక్షంతలు వేసేవాళ్ళు, ఎందుకు ఇట్లా ఏడ్చుకుంటూ కూడా చూడాలి సినిమాని అనేసి. ఆ తర్వాత రాత్రి మూవీస్ వస్తున్నారు, ఇటు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు, ఇటు అప్పాజీ గారు ఉన్నారు, నేను కన్నీళ్ళు తుడుచుకునే పన్నాను. మీ పేరు మీరు సంతోషం సురేష్, మరి మాకు సంతోషం పంచరాసి థియేటర్కి వస్తే 100% ఎండింగ్ ఉంటుంది కదా. ఎండింగ్ డెఫినెట్ గా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా నా సినిమాలు అన్నీ ఉంటాయి, ట్రాజడీగా ఉండదు. అంటే ఇక్కడ రెగ్యులర్ గా మన తెలుగు వాళ్ళు తీయలేని ఇప్పుడు ఇటువంటి సినిమాలు మనం రీమేక్ చేస్తే సరిగా ఆడకపోవచ్చు, కానీ ఆడొచ్చు కూడా ఆడకపోవచ్చు ఎక్కువ శాతం. అలాంటి సినిమాలు మనం మిస్ అవ్వకూడదు, తెలుగు ప్రేక్షకులు అస్సలు మిస్ కాకూడదు. నేను ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డా. లేదు ఈ సినిమా మళ్ళీ 100% మిస్ అయిపోతారేమో, భయవేసి నేను అడవడగా చేయడం జరిగింది ఈ సినిమాని. సో అదే డెఫినెట్ గా నిన్న ప్రీమియర్ చేసిన మీ అందరికి నచ్చడం, అందరూ అంత అప్రైజ్ రావడం హ్యాపీ ఫీల్ అయ్యింది. వీరాభిమాని ట్రైలర్ టీజర్ చూసాను, చిన్న విన్సల్ ఇచ్చారు. అది చూస్తున్నప్పుడు నాకు ఎమ్లీలా లేటెస్ట్ వర్షన్ చూస్తున్నానా అనిపించింది. ఏమంటారు దీని గురించి? నేను బాగా ఇష్టపడే ఒక అభిమాని. సో అది ఏంటనేది ఇప్పుడు ఆ సినిమా ప్రెస్ పెట్టేటప్పుడు దాని గురించి మొత్తం రివీల్ చేస్తాను. కానీ డెఫినెట్ గా ఆ సినిమా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఓహో ఇంత ఇదా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి అభిమానులందరికీ బాగా నచ్చే సినిమా అవుతుంది.
ఆల్ ది బెస్ట్ అండి. Thank సినిమా you. పక్కా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ హాయ్ సార్. అండి. సార్ ఇప్పుడు సినిమా చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా వ్యక్తిగతంగా మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు సార్? నేను ఏడ్చా మేడం లాగా సినిమా చూసి నాకు కనెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అయిపోయిన తర్వాత అదే నేను ఈ సినిమా మనవాళ్ళు ఎవ్వరూ మిస్ కాకూడదు, రిలీజ్ చేయాలి, కంపల్సరీ చేయాలని నేను ఈ సినిమా థియేటర్లో అది ఆ ఫీల్డ్ థియేటర్లో ఓటీటీలు చూసి అస్సలు ఎక్కువ అంటే ఏదో పని చేసుకుంటే సరదా